My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ మనం బ్రతికే ఎరాలో ఈ కాలంలో మనకు కొద్ది గొప్ప మంచి శాలరీస్ వస్తున్నాయి, ఫుడ్ అనేది అందరికీ దొరుకుతుంది, మనకు ఇల్లు ఈఎంఐ పైన కొనుక్కోవచ్చు, లేకపోతే రెంట్కి తీసుకొని ఉండొచ్చు, కార్లు ఈఎంఐ పైన కొనుక్కోవచ్చు. అంటే బాటమ్ లైన్ లైఫ్ అనేది మనము జనరల్ లైఫ్ బాగా లగ్జరీగానే బ్రతుకుతున్నాము. ఒక 20 to 30 years ago మన కంట్రీ ఇండియాలో ఆల్మోస్ట్ 99% పాపులేషన్ ఇలాంటి లగ్జూరియస్ లైఫ్ ఎప్పుడూ బ్రతకలేదు. ఒక 30 ఏళ్ళ క్రితము ఒక మనిషి వింటే, అంటే ఒక యంగ్ గ్రాడ్యుయేట్ అతను డిగ్రీ అయిపోగానే ఈఎంఐలు ఇల్లు కొనగలుగుతాడు, ఈఎంఐల కారు కొనగలుగుతాడు, మంచిగా లైఫ్ లగ్జరీగా బ్రతకగలుగుతాడు అంటే వాళ్ళు నమ్మకపోతుండే, ఇట్స్ ఇంపాసిబుల్ అంటుండే. కానీ వాళ్ళ కొత్త గొప్ప చదువుకున్న ప్రతి ఒక్క మనిషి లగ్జరీగా బ్రతుకుతున్నాడు. అఫ్కోర్స్ అప్పులలో ఉన్నాడు ఆ మనిషి, కానీ బాటమ్ లైన్ అయితే లగ్జరీ ప్రోడక్ట్స్, మంచి ఇల్లులు, మంచి కార్లు, మంచి మోటార్ సైకిళ్ళు వాడుతున్నాడు. కానీ ఒక్కటే విషయం మనందరికీ దొరుకుతలేదు. దట్ ఈస్ ఒక రిలేషన్షిప్లో పీస్ ఆఫ్ మైండ్. మన దగ్గర మంచి ఇల్లు ఉన్నా లేకపోయినా, మంచి కారు ఉన్నా లేకపోయినా, లక్షల్లో జీతాలున్నా లేకపోయినా, మనకు కావాల్సింది ఒక్కటి, దట్ ఈస్ ఒక రిలేషన్షిప్. కనీసం ఒక్క వ్యక్తితో మన మొత్తం లైఫ్లో డే టు డే కనీసం ఒక్క వ్యక్తితో మనకు ఒక పీస్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలి. రిలేషన్షిప్ మీకు హ్యాపీనెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి. హ్యాపీనెస్ అంటే ఇట్లా పైకి పోవడం అన్నమాట. ఇప్పుడు ఒక లడ్డు తింటే మనకు షుగర్ స్పైక్ వచ్చి హ్యాపీనెస్ వస్తుంది, కానీ అది ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్లో తగ్గిపోతుంది. సో మనం ఎప్పుడు స్పైక్ గురించి చూడొద్దు, హ్యాపీనెస్ గురించి చూడొద్దు. రిలేషన్షిప్లో పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా. ఎందుకంటే నాన్ స్టాప్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ మనకు కావాల్సింది చచ్చిపోయేదాకా పీస్ ఆఫ్ మైండ్. సో ఇవాళ రేపు రిలేషన్షిప్స్లో మనుషులకు పీస్ ఆఫ్ మైండ్ ఒక్కటే దొరకలేదు, మిగతావన్నీ దొరుకుతున్నాయి. మనుషులకు సెక్స్ దొరుకుతుంది, మనుషులకు ఒక కపుల్ కలిసి ఇద్దరు శాలరీస్తో ఈఎంఐలో ఇల్లులు కొంటున్నారు. బట్ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. దానివల్ల మనుషులు ఎంత డబ్బు సంపాదించినా దరిద్రమైన జీవితం బ్రతుకుతున్నారు. ఒకరితో ఒకరు గొడవలు, ఎప్పుడు చూసిన ఆర్గ్యుమెంట్స్, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే ఒక కపుల్ అరే నా లవరు, నా స్పౌస్, నా హస్బెండ్, నా వైఫ్ అనుకోవాలి. కానీ అబ్బా దరిద్రం ముఖంతో వచ్చిందా, దరిద్రుడు వచ్చిండా, అబ్బా ఇప్పుడు వీనితో పాటు ఇదే ఇంట్లో ఉండాలా, ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలా అని అనుకుంటున్నారు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? అది మనం ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఏంటంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ ఒకటే ఒక పాయింట్, దట్ ఈస్ మనం ఒకరితో ఒకరం హ్యాపీ ఉండలేకపోతున్నాము. ఎందుకంటే మనం కాన్స్టెంట్గా ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే వేరే వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ వెతుకుతున్నాము. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మై పార్ట్నర్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్, నా స్పౌస్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా వైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా హస్బెండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అరే బొంగు, ఎవ్వడు పర్ఫెక్ట్గా లేడి మొత్తం ప్రపంచంలో. ఒక కంట్రీ ప్రెసిడెంట్ కూడా పర్ఫెక్ట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా పర్ఫెక్ట్ కాదు, నువ్వు కూడా పర్ఫెక్ట్ కాదు, నేను కూడా పర్ఫెక్ట్ కాదు. సో అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి, మీ లైఫ్లో ఉన్న వ్యక్తి, మీ హస్బెండ్, వైఫ్, వాళ్ళు పర్ఫెక్ట్ ఎలా అవుతారు? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక హ్యూమన్ బీయింగ్లో 100%లో ఆల్మోస్ట్ 80% బ్యాడ్ క్వాలిటీసే ఉంటాయి. అవి వాళ్ళకు నచ్చుతుండొచ్చు. ఇప్పుడు నేను మందు తాగుతా, నాకు ఎన్నో అడిక్షన్స్ ఉన్నాయి, అవి మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మీరు నా లవర్ అవుతే, గర్ల్ ఫ్రెండ్, నా వైఫ్ అవుతే మీకు నచ్చకపోవచ్చు. కానీ మీరు అవిటిపైనే ఫోకస్ చేస్తే మీకు జీవితం అంతా ఎప్పుడు చూసినా టెన్షనే ఉంటుంది. ఇప్పుడు నన్ను వదిలేసి వేరే మొగోడి దగ్గరికి పోతే ఆ మొగోడికి కూడా
80% బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే, ఆడు మందు తాగకపోవచ్చు, వాడికి గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ ఎడిక్షన్ ఉండొచ్చు, రకరకాల వేరే ఎడిక్షన్స్ ఉండొచ్చు, వాడు లేజీ ఫెలో ఉండొచ్చు, సేడిస్ట్ ఉండొచ్చు. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఆల్మోస్ట్ 80% బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అవి మీలో కూడా ఉన్నాయి, కానీ అవి మీరు యాక్సెప్ట్ చేస్తలేరు మీకున్నాయి అనేసి. సో మనం ఒక్కటి ఏమర్థం చేసుకోవాలంటే, మన లైఫ్లో ఉన్న పార్ట్నర్ నెగటివ్స్ మనం వెతికి దాన్ని మైక్రోస్కోప్తో చూసి వీటిని అనాలిసిస్ చేస్తే మీరు ఏమీ సాధించరు. చాలామంది అంటారు మారాలి, వ్యక్తి మారాలి, మనిషి మారాలి, వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకోవాలి. లెట్స్ టాక్ అబౌట్ సైన్స్. ఎవ్రీ హ్యూమన్కి ఒక కోర్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. హ్యూమన్ సైకాలజీలో మనిషికి ఒక కోర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ కోర్ క్యారెక్టర్ని మీరు ఇప్పుడు నన్ను ఒక చెట్టు కట్టేసి, నన్ను కొట్టి, నన్ను చిత్రవద పెట్టి, నాకు తిండి పెట్టకపోయినా నేను ఆ మూమెంట్కి కొద్ది గొప్ప మారుతా, కానీ మళ్ళీ అవే బ్యాడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఒక మనిషి కోర్ క్యారెక్టర్ ఎప్పుడూ మారదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఇన్ హ్యూమన్ సైకాలజీ, సైన్స్ ప్రకారంగా. సో మీరు మీ పార్ట్నర్ని చేంజ్ చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే అది మీ మూర్ఖత్వం అవుతుంది, అది మీ టైం వృధా చేసుకున్నట్టు అవుతుంది, మీ మెంటల్ పీస్ని పీల్చుకున్నట్టు అవుతుంది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎవ్వడూ మారడు, ఏ మనిషి మారరు, అమ్మాయి కాదు, మొగోడు కాదు, ఎవ్వడూ మారరు. సో మీకు మీ లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే మీ పార్ట్నర్లో ఉన్న ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి. బికాస్ మందు తాగుతాడు, ఓకే తాగుతాడు, కానీ కష్టం కూడా పడతాడు, మల్టిపుల్ ప్రొఫెషన్స్ చేస్తున్నాడు, 2 యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నాడు, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లు ఉన్నాడు, స్టార్టప్ బిజినెస్లు ఉన్నాయి, onewaytolife.comలో కన్సల్టింగ్ చేస్తాడు, సినిమాలకు కన్సల్టింగ్ చేస్తాడు, సినిమాలో కూడా యాక్టింగ్ చేసిండు, ఎన్ని చేస్తుండు. ఉన్నాయి బై, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. యాక్చువల్ రాసుకుంటే లిస్టు, నేను మొన్న రాసుకున్న కూర్చొని లిస్టు, నాకు ఒక 20 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. కానీ ఏం చెయ్యాలా, ఎట్లా మార్చుకోవాలా, మార్చుకోలేకపోతున్నా. సో నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు నా లైఫ్లో ఉన్న హ్యూమన్ వేరే వ్యక్తి దగ్గరికి పోతారు, ఇంకొక మొగోడు దగ్గరికి, ఇంకొక పెళ్లి చేసుకుంటారు. ఏమొస్తుంది, వాడికి ఉంటాయి ఒక 20 బ్యాడ్ హ్యాబిట్స్, వేరేగా ఉంటాయి. వాడు మందాగకపోవచ్చు, గుట్కా తింటుండొచ్చు. మందన్నా నేను దినంలో ఒకసారి తాగుతుండొచ్చు, 2 పెగ్గులు. గుట్కా తిన్నోని దగ్గర ఉండలేం, భయంకరంగా గలీజ్ ఉంటుంది. సో మీ లైఫ్లో ఉన్న వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్స్ని మీరు యాక్సెప్ట్ చేసేసి, లేకపోతే ఇగ్నోర్ చేసేసి వాళ్ళ జీవితం వాళ్ళని బ్రతకనివ్వండి. లైఫ్ ఈజ్ షార్ట్. మీరు మీ పార్ట్నర్ని ఎప్పుడు కలుస్తారు? ఇవాళ రేపైతే ఆల్మోస్ట్ 30 ఏజ్ వరకు ఎవరు మ్యారేజ్లు చేసుకుంటలేరు. మీరు మీ పార్ట్నర్ని కలుస్తున్నారే దగ్గర 30 ఏళ్ళ ఏజ్లో. మీ యంగ్ లైఫ్ ఎంత ఉన్నది? తిప్పికూడదు ఒక 15 ఇయర్స్, 45 ఇయర్స్ ఏజ్లకి మీ యంగ్ లైఫ్ అయిపోతుంది. ఇవాళ రేపు 40 ఏజ్లోనే అందరు ముసలోళ్ళలాగా కనిపిస్తున్నారు, కానీ 45 అంటే 15 ఇయర్స్ ఏ యంగ్ ఏజ్. 50 ఇయర్స్ తర్వాత మీరు ముసలోళ్ళు అయిపోతారు. సో ఒక 20 ఇయర్సే మీరు మీ పార్ట్నర్తో మంచి ఒక లైఫ్ బ్రతకొచ్చు. 15 to 20 ఇయర్స్ తిరగొచ్చు, వేరే జాగాలకు పోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ 20 ఇయర్స్ కూడా మీరు మీ పార్ట్నర్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మైక్రోస్కోప్ పెట్టి చూద్దాము, అవి వెతుకుదాము. అరే మీ పని కాదు భయ్ అది. యు ఆర్ అన్ ఇండివిజువల్, యువర్ పార్ట్నర్ ఈజ్ అన్ ఇండివిజువల్. మీ పిల్లలలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ కూడా మీరు చేంజ్ చేయలేరు. మీ కడుపులకి పుట్టిన పిల్లలు, మీ ముందు పుట్టిన పిల్లలు, మీరు చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లల బ్యాడ్ హ్యాబిట్సే మీరు చేంజ్ చేయలేరు. కానీ 30 ఏజ్లో కలిసిన మీ పార్ట్నర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడ చేంజ్ చేయగలుగుతారు? ఓకే అంటే మీ పార్ట్నర్ సీరియల్ కిల్లరు, మర్డరరు, రేపిస్టు అట్లాంటి పర్సన్ అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవి. అట్లాంటి పర్సన్ని లైఫ్లోకి తీసేయాలి. కానీ మామూలు డే టు డే లైఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, రూమ్ క్లీన్గా పెట్టుకోడు, పచ్చి టవళ్ళు బెడ్ పైన వేసేస్తాడు, అన్హైజీనిక్. అది నువ్వు వేరే బెడ్రూమ్లో ఉండమ్మా పోయి. మీ ఇవాళ రేపు ఇంట్లల్లో అందరికి 2-3 బెడ్రూమ్లు ఉంటున్నాయి కదా. మీ పార్ట్నర్కి 1 బెడ్రూమ్ ఇచ్చి పడేయండి, వాడికి ఎట్లన్నా బతకనియండి బెడ్రూమ్ లోపల. బెడ్రూమ్ బయటకు వచ్చినప్పుడు వాడిని మంచిగా ఫ్రెష్గా నీట్గా రామనండి. లివ్ అండ్ లెట్ లివ్, సింపుల్.
మనము ఎంత తవ్వుకుంటా పోతే 1% అంత దరిద్రం వెళ్తూనే ఉంటుంది. ఎదుటి మనిషి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మీ లైఫ్కి భయంకరమైన ప్రాబ్లం అయ్యి మీరు నాశనం అయిపోయే సిట్యువేషన్ వస్తే కానీ మీరు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ సీరియస్గా తీసుకోకండి. దట్ ఈజ్ ఇట్. అదే చెప్దాం అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో. ఎందుకంటే మనం సొసైటీలో మ్యారేజ్లు నాశనం అయిపోతున్నాయి, రిలేషన్షిప్లు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ హస్బెండ్ వైఫ్ మధ్యలో కాదు, ఫ్రెండ్షిప్లల్లా, ఫ్యామిలీ మెంబర్స్లల్లా, మీ పిల్లలల్లా అన్నిట్లో అప్లికబుల్ లేదు. అప్రిషియేట్ ఎ పర్సన్స్ గుడ్ క్వాలిటీస్. ఒక వ్యక్తిలా 100 ఓన్లీ 1-2 గుడ్ క్వాలిటీస్ ఉన్న గుడ్ క్వాలిటీస్ పైనే ఫోకస్ చేయండి. బ్యాడ్ క్వాలిటీస్ని ఇగ్నోర్ చేసేయండి, లేకపోతే యాక్సెప్ట్ చేసేసేయండి. మీ పార్ట్నర్ మందు తాగుతుంటే వానెంబడి కూర్చోండి, మీరు కూడా 2 పెగ్గులు కొట్టండి, మ్యాటర్ క్లోజ్. లైఫ్ is short. Live it. Enjoy it. No one is good. No one is bad. We are all naughty people. అంతే ఫ్రెండ్స్. మీకు నాతో మాట్లాడాలని ఉంటే నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. మీరు ఇప్పుడు సెల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది, onewaytolife.com. లేదా ల్యాప్టాప్లో చూస్తున్నారా, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. లేదా టైప్ చేయండి onewaytolife.com అని బ్రౌజర్లో. సింపుల్. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు onewaytolife.com వెబ్సైట్కి వెళ్ళి మొత్తం చదవండి టాప్ టు బాటమ్. అక్కడనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. హాయ్ వికాస్ బ్రో అని మెసేజ్ పంపించేసేయండి, నేనే రిప్లై చేస్తా పర్సనల్గా. టీమ్ ఎవరు రిప్లై చేయరు. ఉంది నాకు టీము, సిఏఎస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ నేనే పర్సనల్గా మీకు రిప్లై చేస్తా. ఇదే ఫోన్లోకి నేను రిప్లై చేస్తా. మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. డైలీ నేను ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. టేక్ కేర్, లివ్ లైఫ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.